అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. అదే పేతురు కథ, ఖాళీ వల, ఒక పెద్ద ఆశ్చర్యం. అదెలా జరిగిందో చూద్దాం రండి. సరే, ఒక్కసారి ఇలా ఊహించుకోండి. మీకు ఇష్టమైన ఒక పని కోసం మీరు రాత్రంతా కష్టపడ్డారు, కాని తీరా ఉదయం చూస్తే రిజల్ట్ ఏమీ రాలేదు, అంతా శూన్యం. అప్పుడు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. చాలా నీరసంగా, ఎంతో నిరాశగా అనిపిస్తుంది కదూ. ఇక కథలోకి వెళ్తే రాత్రంతా కష్టం. పేతురు, అతని స్నేహితులు చీకట్లో చేపల కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఇది ఎలా ఉందంటే, మనం చాలా కష్టపడి బ్లాక్స్తో ఒక పెద్ద టవర్ కడుతుంటే అది పదే పదే కింద పడిపోతుంటుంది కదా, సరిగ్గా అలాగే ఉంది. ఎంత ట్రై చేసినా ఫలితం లేకుండా పోయింది. అవునండి, అక్షరాల 0. రాత్రంతా నిద్రలేకుండా వలలు వేసినా పడవలో తిరిగి చూసుకుంటే ఒక్క చేప కూడా పడలేదు. పాపం, వాళ్లకి మిగిలిందల్లా అలసట మాత్రమే. సరిగ్గా అప్పుడే యేసు మాట. యేసక్కడికొచ్చి చాలా ప్రేమగా ఇలా అన్నారు, పడవను కొంచెం లోతైన నీటిలోకి తీసుకెళ్లి వల వేయండి. అంటే ఇక లాభం లేదు, వదిలేద్దామనుకుంటున్న ఆ టైంలో యేసు ఇంకొక్కసారి ప్రయత్నించమని ఎంతో మృదువుగా చెప్పారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, పేతురు అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాడు. అయినా సరే యేసు మళ్ళీ ప్రయత్నించమంటున్నారు. ఇది ఎలా ఉందంటే, మనం పడిపోయిన బ్లాక్స్ అని ఏర్కుని బాగా అలసిపోయి ఉన్నా ఆఖరిసారిగా మళ్ళీ ఆ టవర్ కట్టమని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉందన్నమాట. కాని దానికి పేతురు ఏమన్నాడో తెలుసా? మేము రాత్రంతా కష్టపడ్డాం, అయినా సరే మీరు చెప్తున్నారు కాబట్టి మీ మాట వింటాను అన్నాడు. అంత అలసిపోయినా కూడా పేతురు యేసు మాట వినాలని డిసైడ్ అవడం నిజంగా చాలా గొప్ప విషయం కదూ. ఇక ఆ తర్వాత జరిగిందే ఎన్నో చేపలు, ఊహించని ఆశ్చర్యం. యేసు చెప్పినట్లే వాళ్లు పడవను లోతైన నీటిలోకి తీసుకెళ్లారు. నమ్మకంతో నీటిలోకి వలవేశారు. వెంటనే ఒక పెద్ద ఆశ్చర్యం. అవును, మంచి మాట విని ఆ పనిచేసిన వెంటనే ఒక అద్భుతం జరిగిపోయింది. ఎన్ని చేపలు పడ్డాయో తెలుసా? ఆ వల బరువుకి చినిగిపోయేంత స్థాయిలో చేపలు పడ్డాయి. ఒక్కసారిగా అంత భారీ సంఖ్యలో చేపలు రావడం చూసి వాళ్లు షాక్ అయ్యారు. నిజంగా నమ్మశక్యం కాని అద్భుతమిది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన చేతుల్లో పట్టనన్ని బెలూన్లను ఒకేసారి పట్టుకోవాలని చూస్తే ఏమవుతుంది? అవి చేతుల్లోంచి జారిపోతుంటాయి కదా. ఆ వలలో చేపల కూడా అలాగే పట్టలేనన్నొచ్చి బరువుకి వలనుంచి బయటికి వచ్చేస్తున్నాయన్నమాట. ఇక అక్కడ్నించి ఒక కొత్త పని. ఆ భారీ చేపల రాశిని చూసి పేతురు ఆశ్చర్యంతో యేసు ముందు మోకాళ్లపై పడిపోయాడు. ఆయనకొసలు మాటలు రాలేదు. ఆ అద్భుతానికి నమస్కరించక తప్పలేదు. అప్పుడు యేసు చాలా ఆప్యాయంగా, ఇకనుంచి నీవు మనుషులను దేవుని దగ్గరకు తీసుకువచ్చేవాడివి అని చెప్పారు. పేతురు అంత అలిసిపోయి కూడా మాట విన్నందుకుగాను యేసు ఆయనకు ఒక సరికొత్త, అత్యంత ముఖ్యమైన బాధ్యతను అప్పగించారన్నమాట. ఇప్పుడు మనం ఒక్కసారి ఆగి ఆలోచిద్దాం. రాత్రంతా ఖాళీగా ఉన్న ఆ వల ఒక్కసారిగా ఇన్ని చేపలతో ఎందుకు నిండిపోయింది? ఆ అద్భుతం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఇక్కడే మనం నేర్చుకునే నీతి దాగి ఉంది. దీనినే మనం ఆశీర్వాదం అంటాం. ఆశీర్వాదమంటే మనకు దొరికే ఒక స్పెషల్ గిఫ్ట్, ఒక అద్భుతమైన ఆశ్చర్యం, లేదా మనకు జరిగే ఒక మంచి విషయం. మనం సరైన పని చేసినప్పుడు దొరికే ఒక గొప్ప బహుమతే ఈ ఆశీర్వాదం. ఈ కథ మనకు చెప్తున్న అసలు నిజం ఇదే. యేసు మాట వింటే ఆశీర్వాదం వస్తుంది. పేతురు అంత కష్టంలో కూడా మాట విని మళ్లీ వలవేశాడు కాబట్టే ఆ ఆశీర్వాదం ఆయనకు చేపల రూపంలో దొరికింది. చూసారా, మంచి మాట వినడం వలనే ఈ అద్భుతం సాధ్యమైంది. ఈ కథను ముగించే ముందు మనం కూడా ఒక విషయం గురించి ఆలోచిద్దాం. వెనక్కి తగ్గకుండా పెద్దల మాటలు విని మనం వదలకుండా చెయ్యగలిగే కష్టమైన పనులు మన చుట్టూ ఏమున్నాయి? అలా పదే పదే ప్రయత్నిస్తే మనక్కూడా ఇలాంటి అద్భుతమైన ఆశీర్వాదాలు అందుతాయి కదా. ఖచ్చితంగా ఆలోచించండి.